చెప్పండి ఏంటిది అసలు? దేనికోసం ఇదంతా? ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ గురించి 1:100 పిలవాలని. యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 1:100 పిలవాలని చెప్పింది. ఈరోజు మళ్ళీ 1:15 పిలుస్తున్నారు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర వేలాది మంది విద్యార్థులు ఎందుకు వచ్చారు? ఈ దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. అయితే మీరు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు హామీలు అయితే ఏమి ఇచ్చారు? నిరుద్యోగులని రెచ్చగొట్టి మీరు మానించే కదా ఈరోజు మీరు ప్రభుత్వ రాజకీయ పదవులు పొందింది. మీరు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు, మెగా డిఎస్సి అండ్ వేయాలి, తక్షణం వేయాలని కోరుతున్నాం. మీకు ఈ పోస్టులు పెంచడం వల్ల మీకు ఏమైనా అన్యాయం జరుగుతుందా? మీకు ఏమైనా లాస్ అవుతుందా? ఒక 2000 కుటుంబాలు, 3000 కుటుంబాలు, 5000 కుటుంబాలు బాగుపడతాయి కదా. మీరు ఎందుకు ఈ పోస్టులను పెంచట్లేదు? ఎందుకు మీరు చిత్తశుద్ధి లేదు మీకు? ఎలక్షన్స్ అప్పుడు ఒక రకంగా వ్యవహరించడము, రాజకీయ పదవులు వచ్చినప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు మీరు ఈ రకంగా వ్యవహరించడానికి గల కారణం ఏంది? మీరు కనుక ఇలానే వ్యవహరిస్తే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో మేము తప్పకుండా మా నిరుద్యోగుల ప్రతాపం ఏందో చూపిస్తామని తెలియజేస్తున్నాము. మేము 2 సంవత్సరాల నుంచి పేపర్ లీక్ అవుతుందని ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని వ్యతిరేకించినప్పుడు మేము ఈ ప్రభుత్వానికి ఓట్లు టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకి ఏ మాత్రమైనా సరే ఇంతైనా కూడా న్యాయం చేస్తుందా? అంటే చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అదే న్యాయం చేయకనే కదా మేము ఈరోజు ఇంత వేలాది మంది ఒక్కొక్కరు ఆదిలాబాద్ నుంచి చూసుకుంటే మహబూబ్ నగర్ నుంచి అంటే నిరుద్యోగుల్ని అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దానికి కారణం సగం నిరుద్యోగులు అని కూడా చెప్పొచ్చు. అవును, 100% నిరుద్యోగుల వల్లనే కదా ఈ ప్రభుత్వం ఏర్పడింది. మీరు కూడా చూశారు కదా ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని ఆ రకంగా వ్యవహరించినాయి, పేపర్లు లీక్ అయినాయి, మాకు నోటిఫికేషన్ పెంచట్లేదనే మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. ఈ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది కదా, మేము రాగానే మేము 1 year లోపే మీకు క్యాలెండర్ ప్రకటిస్తాం, పోస్టులు పెంచుతామని చెప్పింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వమైన బాధ్యత ఎంతైనా ఉన్నది, 100% ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ పోస్టులను పెంచాలి. 2000 గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి 25,000. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 25,000 పోస్టులు మెగా డిఎస్సి ఖాళీలు ఉన్నాయని చెప్పింది. ఇప్పుడేమో మళ్ళీ అదే 11,000 పోస్టులనే మెగా డిఎస్సిగా మనం కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు ఆ 25,000 పోస్టులను వేయట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను. తక్షణమే మీరు ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము మీ పైన ప్రభావం చూపిస్తామని నేను చెప్తున్నాను. ప్రభుత్వం వచ్చి చాలా తక్కువ నెలలుగా గడుస్తుంది. సో ఈ లోపల ఇంత వ్యతిరేకత అనేది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? అంటే ఇంకా టైం ఉంది కదా ఏదైనా చేయడానికి. ఇప్పుడు ఆల్రెడీ మేము 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. మాకు 30 సంవత్సరాలు వచ్చినా కూడా మాకు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు కాలేదు. మాకు ఇప్పుడు 6 నెలలలో మీరు తొందరగా వేస్తే మీకు ఏమైనా నష్టం జరుగుతుందా? మా జీవితాలు బాగుపడతాయి కదా. మేమంటూ పెళ్ళిళ్ళు చేసుకొని కొంచెం కుటుంబం ఉంటుంది కదా, మా నుంచి బతికేటోళ్ళు తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా. అందుకని మేము ఇప్పుడు వేస్తే మీకు ఏమైనా లాస్ అవుతుందా? మీరు అంటే ఎలక్షన్స్ అప్పుడే వేస్తారా? ఇప్పుడు వేయొద్దా? ఏమైనా రూల్ ఉందా ఎక్కడన్నా? లేదు కదా. ఇప్పుడు వేస్తే మా కుటుంబాలు మేము బాగుపడతాం కదా, ఆర్థికంగా నిలదొక్కుంటారు కదా అని మేము ఇప్పుడు డబ్బు లాస్ అవుతుంది, మా ఏజీ పోతుంది. ఈ రకంగా మేము ఎన్ని రోజులని ఉండాలని 2 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం పైన కొట్లాడి మళ్ళీ ఈ ప్రభుత్వం అట్లనే వ్యవహరిస్తే ఎంతవరకు కరెక్ట్ అని నేను తెలియజేస్తున్నాను. అయితే మరొక విషయం ఏంటంటే ఈ నిరుద్యోగుల విషయం ఒకటి పక్కన పెట్టేసి తెలంగాణకి సంబంధించి చిహ్నాలు కానివ్వండి, లేకపోతే కరెంటు విషయాలు కానివ్వండి, ఇవన్నీ తెర మీదకి లాగుతూ ఉన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇచ్చిన 6 పథకాలు కూడా అమలు చేయలేక నిరుద్యోగుల విషయాన్ని అన్ని పక్కన పెట్టేసి, అంటే ఏవైతే ప్రధానమైనవి ఉన్నాయో అవన్నీ పక్కదారి పట్టించే ప్రయత్నాలనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా చెప్పొచ్చు, 100% చెప్పొచ్చు. ఇప్పుడు ఆ లోగోలు చేంజ్ చేయడం వల్ల ఏమైనా వస్తుందా? 4,000 కోట్లు పెట్టిరని అన్నారు. దానివల్ల ఒరిగేది ఏమైనా ఉందా? లేదు కదా. దానివల్ల అసలుకి బడుగు బలహీన పేద వర్గాలు చాలామంది ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. పేద వర్గాలకి ఏ రకంగా లబ్ధి చేయాలో అది చేయాలి. ఈ లోగోలు చేంజ్ చేయడం వల్ల, ఇప్పుడు ఆ చిహ్నాలు చేంజ్ చేయడం వల్ల, టీజీ ఉన్నది టీఎస్గా చేంజ్ చేయడం వల్ల, పెద్దగా టీఎస్ ఉన్న టీజీ చేయడం వల్ల పెద్దగా ఒరిగేది ఏముండదు. వాళ్ళు ఏంటంటే దాని నుంచి ఒక 4,000 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళు ఏదో లబ్ధి పొందుతారు, వెనకకేసుకుంటారు. కానీ దానివల్ల ఏ రకంగా పేద వర్గాలకి లబ్ధి చేకూరదని నేను చెప్తున్నాను. మీరు అన్నట్టు తప్పుదో పట్టించడమే. ఏదైతే ప్రధాన అంశాలు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు చెప్పి
ఈరోజు రాజకీయ పదవులు పొందారో దాన్ని తప్పు పట్టించాలనే ఉద్దేశము 100% ఉన్నదని చెప్పొచ్చు. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు పోస్టులు పెంచి వాళ్ళకు నోటిఫికేషన్ వేసి క్యాలెండర్ వేస్తే అంతేంతో వీళ్ళని కోరుకుంటారు కదా మంచి చేసిందని. ఆ రకంగా చేయకుండా ఇది లోగోలు చేంజ్ చేయడం ఇవన్నీ చేయడము 24 గంటల కరెంటు పైన ఇట్లాంటి అన్నీ వేరే రకం. ఇది దీనివల్ల ఒరిగేది ఏమి లేదు అని చెప్పొచ్చు, 100% చెప్పొచ్చు.